తమ ప్రాంతంలో బ్రాంతి షాప్ ఏర్పాటుకు అనుమతించవద్దంటూ ముస్లిం మసీదు కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో ఆందోళన నిర్వహించారు. శుక్రవారం దానివాయిపేట మసీదులో నమాజ్ కార్యక్రమం అనంతరం మస్జిద్ కమిటీ సభ్యులు రోడ్డుపై బైఠాయించి తమ ప్రాంతంలో బ్రాంతి షాప్ ఏర్పాటుకు అనుమతించవద్దంటూ నినాదాలు చేశారు. అనేక కుటుంబాలు నివసించే ప్రాంతంలో బ్రాంతి షాప్ వద్దని, స్కూల్ పిల్లలు బస్సులు ఎక్కే ప్రాంతం కావడంతో బ్రాంతి షాప్ ఏర్పాటు చేయవద్దని ప్రభుత్వ అధికారులను వేడుకున్నారు. ముస్లిం నాయకులు మహమ్మద్ ఆరిఫ్, కరీం ఖాన్లు మాట్లాడుతూ రాజమండ్రి గోరక్షణపేట నీళ్ల ట్యాంక్ ప్రాంతంలో బ్రాంతి షాప్ ఏర్పాటు చేయడం తగదని అన్నారు. బ్రాంతి షాప్ ఏర్పాటు చేసే ప్రాంతంలోని సిద్ధి వినాయక ఆలయం ఉందని, అలాగే మసీదు, క్రైస్తవ సోదరులు ప్రార్థన చేసుకునే చర్చ్ స్థలం ఉందని వివరించారు. ఇలాంటి అతి పవిత్రమైన ప్రాంతంలో బ్రాంతి షాప్ పెట్టడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో బ్రాంతి షాప్ పెట్టవద్దని కోరుతూ జిల్లా కలెక్టర్కు, జిల్లా ఎస్పీతో పాటు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కూడా వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలో బ్రాంతి షాప్కు అనుమతిస్తే నిరాహార దీక్ష చేశామని వివరించారు. ఈ ప్రాంతంలో బ్రాంతి షాప్ ఏర్పాటు చేయడం వలన భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదురవుతాయని, ఈ చర్యను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా బ్రాంతి షాప్ ఏర్పాటు చేస్తే ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మసీద్ కమిటీ నాయకులు మహమ్మద్ షబ్బీర్, సయ్యద్ గౌస్, ఎండి ఆరిఫ్, సయ్యద్ అబ్దుల్లా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్లో మద్యం షాప్ లైసెన్స్ వెంటనే, సెంట్రల్లో మద్యం షాప్ లైసెన్స్ వెంటనే, సెంట్రల్లో మద్యం షాప్ లైసెన్స్ వెంటనే వెంటనే వద్దు 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 వెంటనే బ్రాంతి షాప్ లైసెన్స్ వెంటనే, బ్రాంతి షాప్ లైసెన్స్ వెంటనే, బ్రాంతి షాప్ లైసెన్స్ వెంటనే వద్దు వద్దు. నిలబడున్న ఈ సెంటర్కు గొప్పతనం ఉంది. మనం నిలబడిన చోటుకి ఒక పక్క సిద్ధి వినాయక స్వామి ఆలయం, ఆలయం దాటిన వెంటనే పురాతనమైన మసీదు, ఇంకో పక్క క్రైస్తవ సోదరుల చర్చు ఉన్నాయి. అంతేకాకుండా స్కూల్కి వెళ్ళే పిల్లలు వెళ్ళడానికి, రావడానికి, సాయంత్రం దిగడానికి కూడా ఈ కూడల్ని అత్యధికంగా ఉపయోగిస్తుంటారు. మరి ఇటువంటి కూడల్లో ఈరోజు మన వెనక ఏదైతే ఉందో ఆ షాపులో బ్రాంతి షాపుని పెట్టబోతున్నారన్న ఇన్ఫర్మేషన్ రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు, హిందువులు, మతాలకు అతీతంగా అందరూ వెళ్ళి నిన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పెద్దలకు, అలాగే కలెక్టర్ ఆఫీసులో కూడా ఇక్కడ బ్రాంతి షాపు పెట్టడం వల్ల అనేక అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది, శాంతి భద్రతల సమస్యలు వస్తాయి. ఇక్కడ పిల్లలు ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, నమాజ్కి వెళ్ళే వృద్ధులు అత్యధికంగా ఉంటారని చెప్పి దయచేసి ఇక్కడ బ్రాంతి షాప్ పెట్టే ఆలోచన విరమించుకోవాలని చెప్పి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు శుక్రవారం నమాజ్ అనంతరం మసీదులో ఉన్నటువంటి ముసల్లీలందరూ కూడా పౌర బాధ్యతగా ఇక్కడ బ్రాంతి షాప్ పెట్టడం వల్ల అనేక రకాల అనర్థాలు జరుగుతాయని నిరసన తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ప్లకార్డులు పట్టుకుని మసీదు కమిటీ వారు, మసీదు ముసల్లీలందరూ కూడా నిరసన తెలియజేయడం జరిగింది. 2 నిమిషాలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే ఇంత ట్రాఫిక్ జామ్ అయింది, ఇంతమంది జనాలు వచ్చారు, పోలీసు వారు కూడా వచ్చారు. మరి అదే ఇక్కడ బ్రాంతి షాప్ పెట్టినట్టయితే ఆ బ్రాంతి షాప్ ఉండి ఎన్ని రోజులున్నా, ఎన్ని సంవత్సరాలున్నా ఇక్కడ అదే అలజడి ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతల సమస్య రాకూడదు, ఈ ప్రాంతంలో ఉన్న ఐకమత్యం, ప్రేమాభిమానాలు విచ్ఛిన్నం అవ్వకూడదన్న ఆలోచనతో మేము ఇక్కడ బ్రాంతి షాప్ పెట్టడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. శాంతియుతంగా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. శాంతియుతంగా మరోసారి అవసరమైతే అధికారులను కలుస్తాం. మరొక విషయం చెప్తున్నాం, బ్రాంతి షాపుకి కానీ, బ్రాంతి అమ్ముకునే వారికి కానీ మేము వ్యతిరేకం కాదు. ఊళ్ళో ఎన్నో షాపులు ఉన్నాయి, ఎక్కడ మేము అబ్జెక్షన్ తెలపలేదు. మా ప్రాంతంలో కేవలం మా అభిష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ బ్రాంతి షాప్ పెట్టొద్దన్నది మాత్రమే మా డిమాండ్. స్థానిక పెద్దలందరూ కూడా మరి మన కలెక్టర్ గారికి
ఎస్పీ గారికి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి నిన్న వినతి పత్రములు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మరి మసీదు యొక్క ఇవాళ శుక్రవారం కాబట్టి ముస్లిం యువత మరియు క్రిస్టియన్ యువత అందరూ కలిసి ఈ రోజు మనం ఈ యొక్క గాంధీ షాపుని నిరసిస్తూ మరి ఉండకూడదన్న ఉద్దేశంతో ఇక్కడ రాష్ట్ర అలాగే మన నిరసన తెలియచెప్పడం జరిగింది. గతంలో కూడా మరి ఈ యొక్క షాపు గాంధీ షాప్ కేటాయించడం, ఆ రోజు నేను వక్ఫ్ బోర్డ్ ప్రెసిడెంట్ గా ఉండడం, మంత్రిగా మరి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కూడా మంత్రిగా, ఎక్సైజ్ మంత్రిగా